ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. ప్రభు మనల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో ఆయన మాట మనకు వినబడ చేయుటకు ఇష్టపడినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యంలోంచి రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. మనము సిగ్గుపరచబడకుండా ఉండటానికి నిరీక్షణ అనే గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం. చాలాసార్లు మనం సిగ్గుపరచబడతామని బాధపడతాం. అది రాత్రివేళ నిద్ర సమయంలో గుర్తొస్తే ఆలోచించి నిద్ర కూడా భంగం అవుతుంది. ఎట్లా అని కొన్నిసార్లు మనం వేదన పడతాం. సిగ్గుపరచబడే స్థితి ఉన్నా, సిగ్గుపరచబడే పరిస్థితులైనా, సందర్భమైనా సిగ్గుపరచబడటం తన పిల్లలు దేవునికి ఇష్టం కాదు. అందుకే మనం సిగ్గుపరచబడకుండా ఉండడానికి నిరీక్షణ అనుగ్రహించారని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ నిరీక్షణ యొక్క జన్మస్థలం ఏదంటే, నిరీక్షణ ఎక్కడ పుట్టిందంటే, దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. స్తోత్రం. దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. ఆ కుమ్మరించబడిన ప్రేమలో నుండి పుట్టిందే నిరీక్షణ. అది సిగ్గు పరచబడని అని నిరీక్షణ. స్తోత్రం. దేవుడు మన హృదయంలో తన ప్రేమని కుమ్మరించాడు. అందులో నుండి నిరీక్షణ పుట్టింది. అది మనల్ని సిగ్గుపరచనీయదు. సిగ్గుపరచబడ్డాము అంటే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడలేదు. పోయబడటం కాదు, కుమ్మరించబడటం. పోయబడటం అటు ఇటు పోకుండా మెల్లిగా పోస్తాం. పాత్రలో నిండేటట్టుగా మెల్లిగా పోస్తాం. కుమ్మరించడం అంటే పాత్ర లోపల బయట కూడా విస్తారంగా పడిపోతాం. మన హృదయంలో దేవుడు తన ప్రేమను కుమ్మరించాడు. కుమ్మరించబడిన ప్రేమలో నుంచి పుట్టుద్ది నిరీక్షణ. కొద్దో గొప్ప ప్రేమ ఉంటే నిరీక్షణ ఉండదు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ దినం ఇలాంటి నిరీక్షణ మనలో ఉంటే, ఈ దినమే కాదు, మనం లైఫ్ టైం గ్యారంటీ. ఎక్కడ కూడా ఏ విషయాల్లో కూడా సిగ్గుపరచబడము. తన పిల్లలు సిగ్గుపరచబడడానికి దేవుడు ఇష్టపడాడు. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఆ కుమ్మరించబడిన స్థితిలోంచి పుట్టుకొచ్చిన నిరీక్షణ మనల్ని ఘనులుగాను, గొప్పవారుగాను, శ్రేష్ఠులుగాను, ఉత్తములుగాను నిలబెట్టుద్ది. ఈ ఆత్మసత్యం పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో విప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.